వెంకటేశ్వర వాస్తు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు మనం వరంగల్ రావడం జరిగిందనమాట. సార్ పేరు వచ్చి రఘు సార్ అండి. ఈ హౌస్ సారు ఓనర్ సార్ వచ్చి రామచంద్రయ్య గారు. మెయిన్గా ఇక్కడ పిలిపించింది ఏంటంటే హౌస్ చిన్న రెనోవేషన్ ఉందన్నమాట. ఆ రెనోవేషన్ కోసం పిలిచారనమాట. ఇక్కడ మేజర్గా అబ్జర్వ్ చేసిన మిస్టేక్లు ఏంటంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్కి ఇక్కడ మెట్లు వచ్చినాయి అనమాట. ఈ మెట్లు వచ్చినాయి. ఈ మెట్ల కింద వాష్రూమ్ ఒకటి వచ్చిందండి. ఈ మెట్ల కింద ఇలా వాష్రూమ్ వచ్చిందనమాట. వాష్రూమ్ వచ్చింది. వాష్రూమ్ రావడమే కాదు, అది ఈస్ట్ వాల్కి టచ్ అయింది అనమాట. వాష్రూమ్ వచ్చి అది ఈస్ట్ వాల్కి టచ్ అయింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి తూర్పున లక్ష్మీ స్థానం పోతుందనమాట. ఈస్ట్లో ఎప్పుడైతే వాష్రూమ్ ఈస్ట్ కాంపౌండ్ టచ్ అయిందో అక్కడ డైరెక్ట్ డౌన్ అయిపోవడం వల్ల ఇంట్లో ఉండే యజమానికి కొంచెం అనారోగ్య ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ హౌస్ కట్టిన తర్వాత కూడా హౌస్ ఓనర్ సార్కి కొంచెం మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. అది రావడం కూడా జరిగిందనమాట. రైట్. అలాగే ఎవరింటికైనా సరే మెట్ల కింద అంటే తూర్పాగ్నేయంలో ఉన్న మెట్ల కింద వాష్రూమ్ వచ్చి వాష్రూము కాంపౌండ్ టచ్ అయితే కనుక మీ ఇంట్లో జెంట్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అలా ఎవరికైనా ఉండి జెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మెట్ల కింద వాష్రూమ్ 100% తీసేయాలి. ఇక్కడ జరిగిన మిస్టేక్ నేను బయట నుంచి కూడా చూపిస్తాను. అలా బయట కూడా చూద్దాము. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్కి మెట్లు వచ్చి వాష్రూమ్ రావడం వల్ల ఇక్కడ ఈస్ట్ వాల్కి టచ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఈస్ట్ వాల్కి టచ్ అయిపోయింది. ఇలా టచ్ అయిపోవడం వల్ల జెంట్స్కి చాలా 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 ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారనమాట. రైట్. ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లం ఉంటే మాత్రం చూస్తున్నారు కదా. సో ఇక్కడ వాష్రూమ్ ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దాన్ని మీరు వాష్రూమ్ తీసేస్తే దీని యొక్క రిజల్ట్ మీరు 1 వీక్లోనే చూస్తారనమాట. సో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేసుకోండి. ఎవరు కొత్తగా కట్టే వాళ్ళు కూడా ఇటువంటి మిస్టేక్ చేసుకోకుండా ఉండండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో న్యూ కన్స్ట్రక్షన్ హౌస్కి చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే చూడడం కోసం రావడం జరిగిందనమాట. ఇక్కడ మేజర్గా జరిగే మిస్టేక్లు ఏమున్నాయంటే రెండు చూపిస్తాను. మీరు చూస్తే కనుక ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇది హాలు. ఇది హాల్ అనమాట. ఈ హాల్లో ఇక్కడ బీమ్ కనపడట్లేదు. ఇక్కడ బీము కనపడట్లేదు అంటే ఈ వాల్ అంతా 9 ఇంచ్ వాల్ అని అర్థం. సింహద్వారం కాబట్టి సపోర్టివ్ కావాలి కాబట్టి ఇది 9 ఇంచ్ వాల్ కట్టడం జరిగిందనమాట. సో ఇది బీమ్ వచ్చింది. బీమ్ కనబడట్లేదు ఇక్కడ. కానీ కిచెన్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ బీమ్ కనపడుతుంది అనమాట. ఇక్కడ ఇది చూసారా, ఇది బీమ్ కనపడుతుంది. బీమ్ కనపడుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే కిచెన్లో ఉన్న వాల్ వచ్చి 4 ఇంచ్ వాల్ అయింది, అంటే 6 ఇంచ్ వాల్ అయింది. ఈశాన్యంలో ఉన్న వాల్ వచ్చి 9 ఇంచ్ వాల్ అయింది. దీనివల్ల ఈ పోర్షన్లో ఆగ్నేయం 6 అంగుళాలు పెరుగుద్ది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఆగ్నేయంలో 6 అంగుళాలు పెరుగుతుంది. ఇలా 6 అంగుళాలు పెరిగి ఈశాన్యంలో 9 ఇంచ్ రావడం వల్ల ఇక్కడ లేడీస్ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆగ్నేయం పెరుగుతుంది కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇలా న్యూ కన్స్ట్రక్షన్ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా న్యూ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇటువంటి మిస్టేక్లు చేసుకోకూడదు. అంటే కిచెన్లో కూడా ఇక్కడ 9 ఇంచ్ వాళ్ళే రావాలి, బీమ్ కనపడకూడదు. రైట్. బిల్డర్కి వెరీ క్లియర్గా చెప్పాలి, ఇక్కడ 9 ఇంచ్ వాళ్ళే కావాలంటే ఎక్స్ట్రా డబ్బు తీసుకోమని చెప్పాలి. పొరపాటుని మిస్టేక్ చేసుకోవద్దు. అలాగే ఈశాన్య మూలలో పిల్లర్ 9 ఇంచ్ వాల్ వచ్చినప్పుడు పిల్లర్ ఇక్కడ 9 ఇంచ్ వాల్ వచ్చింది. 9 ఇంచ్ పిల్లర్ వచ్చిందనమాట. పిల్లర్ 9 ఇంచ్ వాల్ పిల్లర్ 9 ఇంచ్ అయినప్పుడు ఇక్కడ కట్టే వాల్ కూడా 9 ఇంచ్ వాలే రావాలి. ఇలా 9 ఇంచ్ వాల్ రాకపోతే ఏమవుతుందంటే ఈశాన్యం నొక్కుతుంది అనమాట. ఈ ఈశాన్యంలో కూడా పిల్లర్ లోపలికి వచ్చిందంటే దీని ప్రభావం కూడా లేడీస్ మీదే కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో న్యూ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని గమనించగలరు. ఈ నార్త్లో ఉండే వాళ్ళు పక్కాగా ఇక్కడ బీమ్ కనపడకుండా పిల్లర్ ఈశాన్యంలో కనపడకుండా కంపల్సరీగా 9 ఇంచ్ వాళ్ళే కట్టుకోవాలి. ఈశాన్యంలోనే కాదు, ఇది వాయువ్యం వరకు అదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంటి వాయువ్యం వరకు అదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. రైట్. ఇటువంటి మిస్టేక్లు ఎవరైనా కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటే గమనించగలరు. ఏమైనా తప్పులు మిస్టేక్లు ఏమైనా జరుగుతుంటే దాన్ని రెక్టిఫై ఈ టైంలో చేసుకోవాలి. సో ఇది మనకు చెప్పడం జరిగిందనమాట. మళ్ళీ ఇప్పుడు బిల్డర్ సార్ వచ్చి ఇది 9 ఇంచ్ వాల్ కట్టడము, కిచెన్లో 9 ఇంచ్ వాల్ కట్టడము జరుగుతుందనమాట. రైట్. సో మీకు కూడా ఎటువంటి మిస్టేక్ ఉంటే రెక్టిఫై చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్.